నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా తెలంగాణ, అడోబ్ సీఈఓతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బడి బాగుకు 8,952 కోట్ల రుణం, ఏడీబీ, ఏఈబీల నుంచి పొందేందుకు కేంద్రం పచ్చ జెండా, ప్రధానంగా అభ్యసన సామర్థ్యాలు పెంచే సౌకర్యాల కోసం వినియోగం. న్యాయవ్యవస్థను కించపరచడాన్ని అనుమతించెను, సిజే ఎన్సీఈఆర్టీ పుస్తకంలో వివాదాస్పద అధ్యాయంపై ఆగ్రహం, పుస్తక పంపిణీ నిలిపివేతకు విద్యాశాఖ ఆదేశం. ఉగ్రవాదం ఎక్కడున్నా ప్రతిచోట శాంతికి ముప్పే, ఆ రక్కసిపై సమన్వయంతో పోరాడాలి, ఇజ్రాయిల్ పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ పిలుపు, గాజా శాంతి ప్రణాళికకు మద్దతు ప్రకటన, అంతర్జాతీయ స్థిరత్వానికి భారత్, ఇజ్రాయిల్ బంధం కీలకమని వ్యాఖ్య. మార్చి 1 నుంచి కొత్త వాహనాల కొనుగోలుపై రహదారి భద్రతా పన్ను. తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే, త్వరలో అందుబాటులోకి ఖమ్మం, దేవరపల్లి జాతీయ రహదారి, రెండు రాష్ట్రాలను కలిపే మొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే. క్రీడా వార్తలు. టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో నేడు భారత్, జింబాబ్వే తలపడనున్నాయి. నేటి సూక్తి. మనకు నచ్చనిది సంభవిస్తే పరీక్ష అనుకుంటాం, నచ్చినది దొరికితే బహుమానం అనుకుంటాం, కానీ రెండింటిని సమానంగా స్వీకరించడమే నిజమైన ఆనందం. ఆరోగ్య చిట్కా. స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి అనారోగ్యం బారినపడకుండా కాపాడుతాయి. నిన్నటి జీకే ప్రశ్న. అత్యంత వేడి సంవత్సరంగా ఇటీవల ఏ సంవత్సరం గుర్తించబడింది? జవాబు 2024. నేటి జీకే ప్రశ్న. ఎన్నికల సంఘం యొక్క ప్రధాన ఎలక్షన్ కమిషనర్తో పాటు ఎంతమంది ఇతర కమిషనర్లు ఉంటారు? నేటి జీకే ప్రశ్న మరోసారి. ఎన్నికల సంఘం యొక్క ప్రధాన ఎలక్షన్ కమిషనర్తో పాటు ఎంతమంది ఇతర కమిషనర్లు ఉంటారు?